ఈరోజు నేను చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు నేను చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టేశానండి. ఈ చికెన్లో వచ్చేసి నేను ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్ఫ్లోరు, ఒక ఎగ్గు మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ చేసి పెట్టాను. ఇప్పుడు ఫస్ట్ మనం చికెన్ ఫ్రై చేసుకుందామండి. చికెన్ ఫ్రై చేసుకోవడానికి నేను ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయినాక మనము చికెన్ ముక్కలు వేసుకుందాము. చూడండి, చికెన్ ఈ విధంగా మంచి కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు మనం పక్కకు పెట్టేసుకుందాం. అలాగే మిగతాయి కూడా నేను ఫ్రై చేసి చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా నేను చికెన్ ముక్కలన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం వీటిని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం హీట్ అవనిద్దాము. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫస్ట్ మనము క్యాబేజీ వేసుకుందాం. తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకుందామండి. తర్వాత కొంచెం క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాం. అలాగే కొన్ని ఆనియన్ ముక్కలు కూడా కొన్ని యాడ్ చేసుకుందాం. కొన్ని గ్రీన్ చిల్లీ ముక్కలు అండి. అలాగే కొంచెం కొత్తిమీర. ఇవన్నీ వేసేసి మనం బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ కొంచెంసేపు ఫ్రై అవనిద్దామండి. కొంచెం ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు మనము ఎగ్ ఇందులో కొట్టి పోసుకుందామండి. ఒక ఎగ్గు ఈ విధంగా ఫ్రై అవనిచ్చి మనము చికెన్ ముక్కలు ఇందులో యాడ్ చేసుకుందామండి. చికెన్ వేసిన తర్వాత ఇప్పుడు మనము బాయిల్ చేసుకున్న రైస్ వేసుకుందామండి. ఈ రైస్లో వచ్చేసి నేను సాల్ట్, ఆయిల్ వేసి బాయిల్ చేసి పెట్టేశాను. రైస్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందామండి. ఒక పావు స్పూన్ కారం, కొంచెం గరం మసాలా, కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకుందాం. గ్యాస్ హైలో పెట్టేసుకొని రైస్ బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. రైస్ గ్యాస్ హైలో పెట్టి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఇందులో కొంచెం సోయా సాస్ యాడ్ చేసుకుందామండి. సోయా సాస్ వేసిన తర్వాత మనం మరలా గ్యాస్ హైలో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుందాం. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుందామండి. నేను రైస్ బాయిల్ చేసేటప్పుడు కొంచెం వేసానని చెప్పాను కదా, ఇప్పుడు మనం కొంచెం యాడ్ చేసుకుందాం. ఒక పావు స్పూన్ అంతా. ఎప్పుడైనా మనం ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు గ్యాస్ హైలో పెట్టుకొని రైస్ వేసిన తర్వాత మనం గ్యాస్ మంచిగా హైలో పెట్టేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. ఇప్పుడు మాత్రం ఫ్రైడ్ రైస్ చాలా చాలా టేస్టీ ఉంటుంది. అంతే అండి, ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇది ఒక ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తాను. చూసారు కదండి, అంతే, చాలా సింపుల్ అండి ఈ ఫ్రైడ్ రైస్ చేయడం. ఇంట్లో మనం చేసుకుంటే హోటల్ కంటే మన మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే మనకు నచ్చిన విధంగా ఇంట్లో మనం టేస్టీగా చేసుకోవచ్చు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే ఇంత బాగా మనం చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు.
మీరు ఈ వీడియోలో చూశారు కదండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి మా ఛానల్కి. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి.